మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సంఘ సభ్యులకు, దేశ విదేశాల్లోని ఆత్మీయులైన మన ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాలలో మన మెన్స్ ఫెలోషిప్ సభ్యులు శ్రీ ఏ శాంసన్ నవనీత్ కుమార్ గారు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ఎక్సర్సైజింగ్ టు హ్యావ్ ఎ క్లియర్ కాన్షియన్స్ బిఫోర్ గాడ్ అండ్ మెన్. మన మనస్సాక్షి దేవుని ఎదుట మరియు మానవుల ఎదుట నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుట అనే అంశంపై వారందించే సందేశాన్ని వినక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. ప్రైజ్ ది లార్డ్. హోలీ ట్రినిటీ సంఘం తరఫున అనుదిన వాక్యం కొరకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనములు తెలియపరచుకుంటున్నాను. ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన మన ధ్యానాంశము, నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు
అభ్యాసము చేసుకొనుచున్నాను. నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసనము చేసుకొనుచున్నాను. మరి పౌలు గారు ఈ మాట అపోస్తుల కార్యంలో 24 అధ్యాయంలో 16లో ఇలా అన్నాడు. సో ఈ వాక్యంలో మనం వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ పరిశుద్ధుడ పరిశుద్ధ నీ పాదములకు అనేక వందనం స్తోత్రం తెలియపరచుకుంటున్నాం తండ్రి. ఈ ప్రాతకాల సమయంలో ప్రభువా నీ వాక్యంను ధ్యానించుటకు మాకు ఇచ్చిన చక్కని అవకాశం బట్టి, స్వస్థతను బట్టి, సంపూర్ణతను బట్టి నీకు అనేక వందనం స్తోత్రం తెలియపరచుకుంటున్నాను తండ్రి. ఈ వాక్యాన్ని ప్రభావ నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు భయపరచమని వేడుకుంటున్నాను తండ్రి. నీ దీనదాసుడైన నన్ను నీ శిలువ చాటును మరుగుపరుచుకొని ఈ వాక్యాన్ని మాకు బయలుపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మరి నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు నేను అభ్యాసం చేసుకొనుచున్నాను అని పౌలు ఈ మాట ఎందుకు అన్నాడంటే, ఆ సమయం లోపల ప్రధాన యాజకుడైన అననీయ, మరి కొందరు పెద్దలు, కొందరు న్యాయవాదులు కైసరయాకు వచ్చి వీళ్ళు ఏం చేశారంటే పౌలు మీద వాళ్ళు ఒక కంప్లైంట్ చేస్తుంటారు అన్నమాట. ఈయన దేవునికి విరుద్ధంగా ప్రచారం చేస్తున్నాడు, ఈయనని మీరు శిక్షించండి అని అక్కడ వాళ్ళు తీసుకొని వచ్చారు. అప్పుడు ఘనసభసించిన ఈ ఫెలిక్స్ అనే అతను ఆయన ఏమన్నాడంటే, నీకు ఏమైనా చెప్పాలని ఉంటే చెప్పుకోమని పౌలుని అన్నప్పుడు, పౌలు ఏమైతే అంటున్నాడో వీళ్ళందరూ ఏదైతే నా గురించి సాక్ష్యం పలుకుతున్నారో అది తప్పు సాక్ష్యం. నేను ఆ విధంగా నేను ప్రవర్తించలేదు. నేను వాళ్ళకు ద్రోహంగా కానీ రాజునకు ద్రోహంగా కానీ ఏ విధంగా అంటే నా పలుకులు లేవు. అయితే యూదులందరూ ఏమన్నారంటే వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పౌలునికి పౌలుని వాళ్ళు అన్నారు, నీ యొక్క విషయం ఏమిదో నువ్వు చెప్పుకోమన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, పౌలు చాలా చక్కగా అక్కడ ఆయన వాదిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రమందు ప్రవక్తల గ్రంథాలయమందును వ్రాయబడినవి నమ్మి నీతిమంతులకు పునరుత్థానము కలగబోచున్నదని వీరు నిరీక్షించినట్లు నేను కూడా దేవుని అందు నిరీక్షణ ఎంచున్నాను. వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గం చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమ ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఈ విధంగా దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. సో ప్రతి మానవుని జీవితంలో కూడా మనము మనుషుల ఎదుటను దేవుని ఎదుటను నిర్దోషంగా ఉన్నట్లు మనల్ని సరిదిద్దుకుంటూ మనం యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలి. ఈ లోకంలో ఎన్నో మనకి చూస్తూ ఉన్నప్పుడు ఎన్నో సంఘటనగా మనం వెళ్తూ ఉన్నాము, ఎంతో మందితో మనం కలుస్తూ ఉంటాము, ఎన్నో బాధ్యతలు, ఎన్నో మనకు అధికారాలు, ఎంతో మందితో మన యొక్క కమ్యూనికేషన్స్ అవుతూ ఉంటాయి. కానీ మనలో ఉన్న మనస్తత్వం ఏంటి, మన యథార్థత అంటే అనేది ఏంటిది, అది మానవుల ముందు ఒక విధంగాను, మరి దేవుని మందిరంకి వచ్చినప్పుడు ఒక విధంగాను ఉండకూడదు. రెండింటినీ మనము పాజిటివ్గా తీసుకొని రెండింటినీ మనము సమతులంగా చేసుకుంటూ ముందుకు సాగవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంగ్లీష్లో ఏమని రాసిందంటే, అండ్ హియరిన్ డూ ఐ ఎక్సర్సైజ్ మై సెల్ఫ్ టు హ్యావ్ ఆల్వేస్ ఏ కన్సిన్స్ word of offense towards God, towards man, always we have to be parallelly go along with the towards God and towards man. ఇది మన జీవితంలో ఎంతో అవసరం. 2 కొరింథీయులలో ఒక మాట ఏం రాసిందంటే, కానీ ఈ విధంగా వెళ్ళడానికి సాతాను మనల్ని ముందుకు సాగనియాడు. అందుకే 2 కొరింథీయులలో ఏం రాసిందంటే 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 14వ వచనంలో చూసినట్లయితే మనం అందులో, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. సాతాను ఏం చేస్తున్నాడు అంటే వెలుగుదూత అంటే దాని ముందు వాక్యం చూసినట్లయితే ఎలా అనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారే ఉండి దొంగ అపోస్తులను మోసగాండగాను పనివాళ్ళే ఉన్నారు. సో ఈ సాతాను నీతిమంతుని వేషం వేసుకున్నందుకు మనం యథార్థంగా ఇటు మనుషుల దిక్కు ఇటు దేవుని దిక్కు ప్రవర్తించాలన్నప్పుడు మనం వాళ్ళ మాటలు వింటున్నప్పుడు, వాళ్ళు చేసే ప్రసంగాలు మనం వింటున్నప్పుడు మనము కొద్దిసార్లు తప్పిపోతూ ఉంటాం. సో మనల్ని ఎప్పుడు సరిదిద్దుకోగలుగుతామో, నిజమైన వాక్యం ఏంటో మనం గ్రహించుకోవాలి. ప్రసంగికులు చెప్పేవాళ్ళు, మన యొక్క పాస్టర్స్ కానీ ప్రసంగులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినప్పుడు మన బాధ్యత ఏంటంటే ఆ వాక్యాన్ని సరిచూసుకోవాలి, గ్రంథంలో పరిశీలించుకొని చదువుకోవాలి. కొంతమంది చూడండి, ఈ మొత్తం ప్రపంచం లోపల కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎంతో వాక్యాన్ని చక్కగా బోధిస్తున్నట్లు ఉన్నారు, కానీ వాళ్ళొక్కలే అభివృద్ధి పొందుతూ ఉన్నారు. వేళ్ళకి కోట్ల ఆస్తులు సంపాదించుకుంటున్నారు. మరి కింద వారికి చూసినట్లయితే, అక్కడ వచ్చిన వారికి చూసినట్లయితే
వాళ్ళ యొక్క ఆత్మ వర్ధిల్లుతున్నదా, వాళ్ళ యొక్క సంసారాలు వర్ధిల్లుతున్నాయా, వాళ్ళ కష్టాలలో ఉన్నారా, దుఃఖాలలో ఉన్నారా, అస్వస్థత కలిగి ఉన్నారా అన్ని జాలి కరుణ ఏదైతే దేవుడు మనకు చూపించాడో అది లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నట్లు మనం చూడగలుగుతాం. ఎన్నో ఆస్తులు కూర్చోబెట్టుకుంటారు, లగ్జరియస్ లైఫ్స్ వాళ్ళు జీవిస్తున్నారు. కానీ ఆ సంఘంలో ఉన్న వారిని ఎంతో నీచంగా, ఎంతో అంటే ఆ సంఘంలో ఉన్న వారికి సహాయం లేకుండా వాళ్ళు ముందుకు సాగుతున్న ఎన్నో దేశాలలో ఎన్నో ప్రవక్తలు ఎంతో వెళ్తూ ఉన్నారు. దేశం మన పరిస్థితి, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పరిస్థితి మనం చూస్తున్నట్లయితే ఎంతో పేదరికంగా ఉన్నది. కానీ కొంతమంది మాత్రము అత్యధికమైన ధనముతో వర్ధిల్లుతున్నారు. అప్పుడు నువ్వు ఎలా మనుషులతో యథార్థంగాను దేవునితో యథార్థంగాను ఉండగలుగుతాము? ఆ జీవితం ఎలా నేను జీవించగలుగుతాము కదండి. కాబట్టి ఈ కాలం లోపల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవునితో సహవాసం కలుగుట ఎంతో మనకు ముఖ్యము. మరి ఆఖరి వాక్యంగా చూసుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, అందులో కూడా ఒక చక్కటి మాట రాస్తుందండి. 10వ అధ్యాయం లోపల 36 వచనంలో ఏమని ఉందంటే, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉందండి. ఏమంటే, ఫర్ యూ హ్యావ్ నీడ్ ఎ పేషెన్స్ దట్ ఆఫ్టర్ యూ హ్యావ్ డన్ ద విల్ ఆఫ్ గాడ్ యూ మై రిసీవ్ ద ప్రామిస్. యూ హ్యావ్ ద పేషెన్స్. నీకు ఓరిమి అనేది చాలా అవసరం. ఎందుకంటే సంఘంలో మనం కూర్చున్నప్పుడు, సమాజంలో కూర్చున్నప్పుడు ఎవరైతే మనతో మాట్లాడుతున్నారో మనకి ఎంతో దుఃఖం కలిగించినప్పుడు మనం ఆ ప్రశాంతత, ఆ యొక్క సహనము మనం కోల్పోతూ ఉంటాం. ఎప్పుడైతే దేవుని శక్తి మనలో ఉంటుందో, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటుందో, ఎప్పుడైతే మనల్ని మనము నిర్దోషంగా ఉండడానికి అభ్యాసం చేసుకుంటుంటామో, ఈ ఓర్మి వలన, ఈ పేషెన్స్ వలన మనం తిరిగి మన దేవునితో మనము సహవాసం చేయగలుగుతాము. దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాం, దేవుని యొక్క బలం మనం పొందుకోగలుగుతాం. కాబట్టి మన జీవితాలలో కూడా ఎంతో ఈ పేషెన్స్ అనేది అవసరం. కాబట్టి ఈ అభ్యాసం మనకి ఎంతో అవసరం. కాబట్టి ఈ మనుషులతోనూ తర్వాత దేవునితో ఏకతత్వం కలిగి ఉండడానికి మనం ప్రయత్నించుకుంటూ ఆ ఆశీర్వాదాలు పొందుకుంటూ మన జీవితంలో ముందుకు సాగుతూ ఉండాలి. దేవుడి కొద్ది వాక్యాలు మన ఆత్మీయ మేలుకై దీవించును గాక. ఆమేన్. మనసా మనసా నీకిది తెలుసా, మానవ జీవిత వరసా, మానని జీవిత రభసా. మనసా మనసా నీకిది తెలుసా. ప్రేమామయుడు యేసుని శుభకర నామమందు మోక్షము దొరుకును. ప్రేమామయుడు యేసుని శుభకర నామమందు మోక్షము దొరుకును. విశ్వసించి పరలోక ప్రేమను విశ్వసించి పరలోక ప్రేమను నిత్యము పొందుట నీ విధియే, నిత్యము పొందుట నీ విధియే. మనసా మనసా నీకిది తెలుసా. పాపశాప పారములన్నిటిన్ పారద్రోల వేలాడే సిలువపై. పాపశాప పారములన్నిటిన్ పారద్రోల వేలాడే సిలువపై. పుణ్య రక్త ధారలు కార్చిన
రక్తధారలు కాచిన గణ్యుడు యేసే నీ శరణ్యం, గణ్యుడు యేసే నీ శరణ్యం. మనసా మనసా నీకిది తెలుసా, మానవ జీవిత వరసా, మానని జీవిత రభస. మనసా మనసా నీకిది తెలుసా.